సో చూసుకోండి, మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 15కి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనం 14 ప్రీవియస్ పేపర్స్ చూసామండి. ఓకేనా, 14 ప్రీవియస్ పేపర్స్ అయితే చూసాం. సో ఇది 15th పేపర్ అనమాట. కింద డిస్క్రిప్షన్లోని మనం ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కూడా ఇస్తున్నాం. అలాగే మ్యాథ్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఒక 22 పేపర్స్ అయితే మనం ప్రీవియస్ పేపర్స్ చూడడం జరిగింది. ఓకేనా, సో ఆ ప్లేలిస్ట్లో అయితే కింద ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. సో వాయిస్ క్లియర్ అయితే ఒకసారి క్లియర్ అని కామెంట్ చేయండి. 1 minute మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, 1 minute. ఓకే, సో క్లియర్ అంటున్నారు. నాకు కొంచెం కోల్డ్ ఉందండి, సో అందుకని నిన్న కూడా క్లాస్ చెప్పలేకపోయినాను. బట్ ఇప్పుడు వాయిస్ ఓకే అని అనుకుంటున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఎవ్రీ క్వశ్చన్. ఓకేనా, ఎవ్రీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అమిత్ సన్ వాజ్ బోర్న్ ఆన్ 10th January 2012. ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ హీ బోర్న్ అని అడుగుతున్నారు. అమిత్ కుమారుడు ఎప్పుడు జన్మించాడంట? January 10, 2012 జన్మించారంట. ఆ రోజు ఏ రోజు అని అంటున్నారు, వారంలో. సో ఇది క్యాలెండర్స్ నుంచి క్వశ్చన్. క్యాలెండర్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మన ఛానల్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. చాలా ఎక్కువ వ్యూస్ కూడా వచ్చిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో. మీరు చూడకపోతే చూడండి, కంప్లీట్ కాన్సెప్ట్ అనేది అందులో చెప్పాను నేను చాలా క్లియర్గా. ఓకేనా, సో క్యాలెండర్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సింపుల్ క్వశ్చన్ ఏంటి? January 10th, 2012 ఏ రోజు అని అడుగుతున్నారు అంతే. ఆల్రెడీ చేశానండి, మీరు చూడలేనట్టున్నారు. ఆల్రెడీ మనం చేసామండి రీజనింగ్ 3 videos వరుసగా మొన్న 3 days చేసాం మనం లైవ్. మీరు ఫాలో అవ్వలేనట్టున్నారు, ఒకసారి చూడండి. సరే, ఎవ్రీబడి ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్సే, ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్నే మనం తీసుకున్నాం. ఓకేనా, గూగుల్ చేసి ఆన్సర్ చూడొద్దు, చూడకుండా మీరు ఓన్గా చేయాలి. ఓకే, సో సింపుల్. మనకి క్యాలెండర్ సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఖచ్చితంగా కావాల్సినవి కోడ్స్. ఓకేనా, కోడ్స్ అయితే మనకు కంపల్సరీగా కావాలి. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఓకే, కొంతమంది ఈ 144025036 ఈ కోడ్స్ కాదు కదా అని కూడా కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు 033, అలాగే మనకి 614, అలాగే మనం చూసుకుంటే 625, అలాగే 035 ఈ కోడ్స్ అయినా సరే చాలామంది సాల్వ్ చేస్తుంటారు ఈ కోడ్స్తో కూడా. అప్పుడు ఈ కోడ్స్తో సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? 1 Sunday అవ్వదు అనమాట. ఓకేనా, 1 Sunday అవ్వదు. సో అలా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. సో మీరు ఆ కోడ్స్తో చేసినా ఈ కోడ్స్తో చేసినా మనకు ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ అయితే మనకు ఒకటే వస్తుంది. సరే, ఫస్ట్ అసలు సింపుల్గా ఎలా చేయాలి క్యాలెండర్స్ క్వశ్చన్? సింపుల్గా డేట్ అడిగినప్పుడు అది ఏ రోజో ఎలా చెప్పాలి? మొత్తం ఒక 5 కలపాలండి. మొత్తం ఎన్ని కలపాలి? 5 కలపాలి. అందులో 3 ఇక్కడే మీకు కనిపిస్తాయి. ఏంటవి? 10th డేట్, January మంత్ యొక్క కోడ్, అండ్ ఇయర్లోని ఈ లాస్ట్ 2 అది ఏ ఇయర్లో ఉన్నావు. ఈ 3 మీకు క్లియర్ కనిపిస్తున్నాయా? ఇంకా మిగతా 2 ఏంటి అంటే ఇది 2000 ఇయర్ కదా, సో 2000 ఇయర్ యొక్క కోడ్ అనమాట. అండ్ ఇంకొక ఫైనల్ది ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అనే ఒక కోడ్. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అనే ఒక కోడ్, అంతే. ఈ 5 కోడ్స్ మాత్రమే మనం కలపాల్సి ఉంటుంది. ఈ 5 కోడ్స్ కలిపితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దాన్ని 7తో డివైడ్ చేస్తామంట ఫైనల్లీ. సరే, ఫస్ట్ 10 యాజ్ ఇట్ ఈస్ డేట్ వేసాను. January కోడ్ 1 అని అంటున్నాను, సో 1 వేసాను. 2012లో 12 తీసుకుంటాం, సో 12 తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చెప్పాను? 2000 యొక్క కోడ్ తీసుకోవాలన్నాను. 2000 యొక్క కోడ్ వచ్చేసి 6. నెక్స్ట్ ఏం చెప్పాను? ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి?
చూడండి 12 అనగానే మనం ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేయాలి. 4 3s are 12, అవునా? అంటే 3 లీప్ ఇయర్స్ ఉన్నట్టు, 3 లీప్ ఇయర్స్ ఉన్నట్టు. బట్ ఇక్కడ ఒక చిన్నది, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న ఇయర్ కనుక లీప్ ఇయర్ అయితే 2012 లీప్ ఇయరా కాదా? అవును కదా. 2012 అనేది లీప్ ఇయర్ అయినప్పుడు ఫిబ్రవరి 29th తర్వాత డేట్ ఉందా లేదా అని చూస్తాం. కానీ దాని ముందు డేట్ ఉంది అంటే ఇంకా లీప్ ఇయర్లోకి మనం ఎంటర్ అవ్వలేదు. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, 3 లీప్ ఇయర్స్ ఉన్నాయని వేసుకున్నాం 12తో కలిపి. 12ని చూసుకొని 3 లీప్ ఇయర్స్ ఉన్నాయన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, -1 చేయాలి. ఏం చేయాలి, -1 చేయాలి. ఎందుకు, 2012లోని 12 లీప్ ఇయరే, కానీ ఫిబ్రవరి 29 తర్వాత డేట్ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కటి మాత్రం చూసుకుంటాను, డేట్ని ఒక్కటి చూసుకుంటాం. ఇక్కడ లీప్ ఇయర్ ఉన్నప్పుడు మాత్రమే, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, ఇక్కడ లీప్ ఇయర్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సింపుల్. ఇంకేముంది, అన్నీ యాడ్ చేసుకుంటాం. లేదు సింపుల్గా, ఇంకా సింపుల్గా చేయాలంటే 7తో డివిజిబుల్ అయ్యే వాటిని అన్నిటినీ క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా? లేదా మామూలుగా అన్నీ యాడ్ చేయొచ్చు. 10 + 1 11, 23, 29, 32, 31. 31 కాబట్టి ఏం చేయాలి మనం, 7తో డివైడ్ చేయాలి. 7 4s are 28. రిమైండర్ తీసుకోవాలి. చెప్తున్నా చూసుకోండి, ఇక్కడ క్లియర్గా రిమైండర్ తీసుకోవాలి. రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3 అంటే కోడ్ ఏంటి, ట్యూస్డే. 3 అంటే ఏంటి, మంగళవారం. అందరికీ అర్థమైంది కదా. 2000 అనేది లీప్ ఇయరే అండి, లీప్ ఇయర్ కాదు అంటున్నారేంటి. లీప్ ఇయర్స్ గురించి మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే 1900 లీప్ ఇయరా కాదు. చూసుకోండి, లాస్ట్లో ఎప్పుడైతే 2 zeros ఉంటాయో, ఓకే, లాస్ట్లో 2 zeros ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి, 400తో డివిజిబుల్ అవుతుందా లేదా అని. అంటే ఈ ముందునున్నది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు 2000 లీప్ ఇయర్ అయినా, ఎస్ లీప్ ఇయర్, ఎందుకంటే ముందున్న 24తో డివిజిబుల్ అవుతుంది. 1600 లీప్ ఇయర్ అయినా, ఎస్ ఇది కూడా లీప్ ఇయరే. ఓకేనా? సో లీప్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్యాలెండర్స్ నుంచి క్వశ్చన్స్ కొన్ని షిఫ్ట్స్లోనే అడిగారు, బట్ ఖచ్చితంగా మనం నేర్చుకోగలిగితే ఒక మార్క్ చాలా ఈజీగా వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మీరు కోడ్స్ కనుక 033 ఆ కోడ్స్ నుంచి చూసినా, ఈ కోడ్స్తో చేసినా సరే ఒకటే ఆన్సర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను నేను. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఓకే, ప్రీషియస్ యొక్క కోడ్ వచ్చేసి KIVXRLFH అంట. క్లియర్ యొక్క కోడ్ వచ్చేసి XOVZI అంట. అలా అయితే డర్టీయింగ్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. జస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ P ఉంది, ఇక్కడ ఏముంది, K ఉంది, R ఉంది, నెక్స్ట్ I ఉంది. చూడండి, Pకి K, PK, RI ఏంటివి, ఆల్ఫాబెట్ పెయిర్స్. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా సరే మీ ఇష్టం, ఆల్ఫాబెట్ పెయిర్స్ని ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో క్లియర్గా పీకే అంటే పవన్ కళ్యాణ్ అని, లేకపోతే ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ అని. ఈవీని ఎలా గుర్తుపెట్టుకుంటారు, లవ్, LOVEలోని క్లియర్గా ఎల్కి ఓకి ఎల్, వీకి ఈకి వి. ఓకేనా? సో క్లియర్గా ఎస్కి ఏంటి, హెచ్, హిజ్ అని గుర్తుపెట్టుకుంటాం. ఎఫ్కి యు, ఫన్ అని గుర్తుపెట్టుకుంటాం. FUకి UF. ఓకేనా? సో క్లియర్గా ఆల్ఫాబెట్ పేర్స్ అని, ఆపోజిట్ పేర్స్ అని అర్థమైపోయింది కదా. ఇంకేంటి, డీకి ఏంటి, W కదా, DW. ఓకే, అన్నిటికీ. ఐకి R, Rకి I. సో RI ఉండాలి. అండ్ ఫైనల్ జీకి T, GT రోడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు, GT రోడ్. ఐకి మళ్ళీ R, సో ఐకి R కాబట్టి థర్డ్ది. అండ్ Nకి M కదా. సో ఇది తప్పు. క్లియర్గా ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి.
ఆపోజిట్ వర్డ్స్ గివ్ లాజిక్. సింపుల్గా చెప్పాలంటే ఏంటి, ఆ రెండు ఆపోజిట్ లెటర్స్ యొక్క కోడ్స్ కలిపితే 27 రావాలి, అంతే లాజిక్, అంతకంటే ఏమీ లేదు. ఓకేనా. సిలాక్స్ నుంచి క్వశ్చన్, అందరూ ఆన్సర్ చేయండి. ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బ్రూక్స్ అంటున్నారండి. అన్ని స్ప్రింగ్స్ కూడా బ్రూక్స్ అంటున్నారు. సో అన్ని స్ప్రింగ్స్ ఎక్కడ ఉండాలి? బ్రూక్స్ లోపల ఉండాలి. సమ్ బ్రూక్స్ ఆర్ క్రీక్స్ అంటున్నారు. కొన్ని బ్రూక్స్ ఆర్ క్రీక్స్ అంట. కొన్ని బ్రూక్స్ మాత్రమే తీసుకెళ్ళి ఎస్కి టచ్ చేయకూడదు. ఎందుకు? బీకి మాత్రమే టచ్ చేయాలి. కొన్ని బీలు సీల్ అవుతున్నాయి అన్నారు కాబట్టి బీకి మాత్రమే టచ్ చేశారు. నో క్రీక్ ఈజ్ ఎ ట్యాప్. ఒక్క క్రీక్ కూడా ట్యాప్ కాదంట. ఈ క్రీక్ అనేది ట్యాప్ కాదు. సరే, కన్క్లూజన్, సమ్ ట్యాప్స్ ఆర్ క్రీక్స్. ఒక్కటి కూడా కాదంటే మళ్ళీ కొన్ని అవుతాయి అంటున్నారు ఏంటి వీళ్ళు. నో స్ప్రింగ్ ఈజ్ ట్యాప్. ఒక్క స్ప్రింగ్ కూడా ట్యాప్ కాదంటున్నారు. మనకేం తెలుసు, ఒక సి కూడా టీ కాదని తెలుసు. ఎస్ అవుతుందో లేదో మనకు తెలియదు. సమ్ బి ఆర్ ఎస్. కొన్ని బీలు ఎస్ అంటున్నారు. క్లియర్గా అవుతున్నాయి కదా బీలు ఎస్లు, చాలా క్లియర్గా అవుతున్నాయి. సో ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. అవునా? తీర్మానం 3 మాత్రమే అనుసరిస్తుంది. ఓకే, చాలామంది రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి 2 and 3 ఫాలో అంటున్నారా? ఎందుకండి? మిస్టేక్స్ చేయకూడదు. సింపుల్ క్వశ్చన్స్లో మిస్టేక్స్ ఎలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఒక్కరు ఒక ఆన్సర్ ఇస్తే అందరూ అదే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? అడగండి. సో 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక పాయింట్ ఎక్స్ నుంచి అంట ఏమవుతుంది, ఒక గర్ల్ నార్త్ వైపు ఉత్తర దిశగా 70 మీటర్లు వెళ్ళిందంట. సరే, తర్వాత ఎడం వైపు తిరిగి 150 మీటర్లు వెళ్ళిందంట. ఓకే, తర్వాత మళ్ళీ ఎడం వైపు తిరిగి కరెక్ట్గా 70. చూసుకోండి, ఇది 70 అయినప్పుడు కరెక్ట్గా ఇక్కడికే దీనికి స్ట్రైట్గా వచ్చి 70 రావాలి. ఇది కూడా 70. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఈసారి 90 వెళ్ళిందంట. చూసుకోండి, ఇది మొత్తం 150 అయినప్పుడు 90 కొంచెం ఇక్కడ తీసుకొచ్చి ఆపేయాలి. 90 వెళ్ళిందంట. తర్వాత ఈసారి రైట్ తీసుకుందంట. రైట్ తీసుకొని 100 మీటర్లు వెళ్ళిందంట. ఇది మొత్తం 100. తర్వాత ఏం చేసింది, లెఫ్ట్ తీసుకొని 60 మీటర్లు వెళ్ళిందంటండి. ఇప్పుడు ఎడం పక్క అంటే ఇటు పక్క కదా. ఇప్పుడు చూడండి 60 అంటే ఇటు, ఇది 90 అంటే ఇది మొత్తం 150 కాబట్టి ఇది 90. ఇది కరెక్ట్గా కిందకి వస్తుంది 60. ఇదేంటంటే పాయింట్ జెడ్. ఓకేనా? పాయింట్ జెడ్ ఇది. సో ఇప్పుడు ఏంటి ఏమడుగుతున్నారు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ జెడ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్. ఎక్స్ నుండి చూసేటప్పుడు ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది. ఎక్స్ నుంచి చూసేటప్పుడు ఏ దిశలో ఉంది, క్లియర్గా సౌత్లో ఉంది. ఎంత దూరంలో ఉంది ఇది చూడండి, ఎంత 100 కదా. సో 100 మీటర్లు దక్షిణాన ఉంది, 100 మీటర్స్ సౌత్ డైరెక్షన్లో ఉంది. ఓకేనా? షార్ట్కట్లో చెప్పండి. ఎందుకండి ఇంకా ఏమండి, డయాగ్రామ్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్లియర్గా రావట్లేదు అంటున్నారు. అక్కడ సెట్టింగ్స్లో మీరు క్వాలిటీ ఇంక్రీజ్ చేయొచ్చండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ హాల్ టికెట్స్ అప్పుడే ఎలా రిలీజ్ చేస్తారండి? ముందు ఎగ్జామ్ డేట్స్ రావాలి, దానికి టైం పడుతుంది. ఎగ్జామ్ డేట్స్ కనీసం చాలా డేస్ ముందు తెలుస్తాయి ఎగ్జామ్ డేట్స్. సో అవి వచ్చిన తర్వాత అప్పుడు హాల్ టికెట్ ప్రాసెస్ అనేది అది చాలా ముందు సిటీ తెలియాలి, 10 డేస్ ముందు చాలా ఉందండి ఇంకా. ఓకే, సో 5th క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నారు, కంపెనీ ఏలోని అప్రాక్సిమేట్ పర్సంటేజ్ డిక్రీస్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 నుంచి 2016 వరకు, 2015 నుండి 2016 వరకు ఉత్పత్తిలో తగ్గుదల సుమారు శాతం ఎంత అని అడుగుతున్నారు. సో క్లియర్గా 2015లో ఎంత ఉంది, ఇక్కడ 3 కదా ఉంది. 2016లో 2.5 అయింది. చూడండి ఇది ఓకే, కంపెనీ ఏ కదా అన్నారు, అందుకే డార్క్ లైన్ చూస్తున్నాం. ఓకేనా? 3 నుంచి 2.5కి వెళ్ళింది. అంటే ఎంత తగ్గింది,
0.5 తగ్గింది. దేని మీద? 3 మీద. అంటే ఇంటూ 100 చేస్తే మనకేమొస్తుంది? పర్సంటేజ్ వస్తుంది. సో 1 times 6 times కదా ఉంది కరెక్ట్గా. 1/6 అంటే ఫ్రాక్షన్లో ఎంత పర్సంటేజ్? 16.66% కదా. అప్రాక్సిమేట్గా అన్నారు. సో అప్రాక్సిమేట్గా పక్కన దగ్గరలో ఉన్నది 15% అవుతుంది. ఓకేనా? 15% అవుతుంది. సో నెక్స్ట్ చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మన జీజేపీ తెలుగు యాప్లో 150+ గంటల క్లాసెస్ ఉన్నాయన్నమాట. మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్. 6 నెలల వ్యాలిడిటీ కేవలం 500 మాత్రమే. వీటితో పాటు మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో తప్పకుండా జాయిన్ అవ్వండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎగ్జామ్ ఎప్పుడు అంటున్నారు? అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ చెప్తానండి నేను ఒకసారి క్లియర్గా చూసి. ఎప్పుడు ఉండొచ్చో తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను. చాలామంది చాలా వీడియోస్ చేశారు ఇప్పటికే. బట్ అంటే ఏది పడుతుందో అది చెప్పడం ఏముంది, సింపుల్గా ఏదేదో చెప్పచ్చు. బట్ ఏదేదో చెప్పడానికి లేం కదా మనం ఇక్కడ. బట్ ఒక ఎస్టిమేషన్ అనేది వేయచ్చు. జూలైలో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా, బట్ స్టిల్ చూద్దామండి. డెఫినెట్గా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి యూజ్ అవుతుందండి. ఇవే మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసుంటే కూడా మీకు తెలుసు క్లియర్గా ఇవే మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంకేం అడగట్లేదు. ఆడ్ డిజిట్ బేసి అంకెలోంచి 2 తీసేయాలంట. ఈవెన్ డిజిట్కి 1 కలపాలంట. సరి అంకెకి 1 కలపమంటున్నారు. అలా అయితే మోర్ దాన్ వన్స్ ఎన్ని నెంబర్స్ వస్తాయంటున్నారు. సో 8 ఈవెన్ డిజిట్ కదా, 1 కలిపాం. 3లోంచి 2 తీసాం, 2కి 1 కలిపాం. 5లోంచి 2 తీసాం, 2కి 1 కలిపాం. 7లోంచి 2 తీసాం, 6కి 1 కలిపాం. 9లోంచి 2 తీసేసాం. సో క్లియర్గా 2 అయితే రిపీట్ అయ్యాయి, 2 సార్లు కంటే ఎక్కువ వచ్చాయి 2. ఓకేనా? ఎన్ని 2 సార్లు కంటే ఎక్కువ వచ్చినవి ఎన్ని అంకెలు అంటున్నారు? 3 అలాగే 7, ఈ 2 కూడా వచ్చాయి. సో 2 ఆన్సర్ అవుతుంది. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, ఎందుకు? 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వాట్సాప్లో SMS చేశాను, రిప్లై ఇవ్వలేదు. చూసి ఇస్తానండి నేను. 5th ఆన్వర్డ్స్. జూలై 5th అంటున్నారా? కష్టం అండి. 10 days ముందు మీకు ఎగ్జామ్ సిటీ తెలియాలి. జూలై 5th నుంచి ఎలా ఉంటుందండి ఎగ్జామ్? 10 days అంటే ఇప్పటికల్లా ఎగ్జామ్ సిటీ తెలియాలి అందరికీ. అప్పుడు అంటే కనీసం జూలై 5th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 10 days ముందు తెలియాలా? మొన్న గ్రాడ్యుయేట్ చూశారు కదా, నేను ఆ సెపరేట్ వీడియో చేస్తానండి. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ అర్థం కాలేదంటున్నారు. ఏ క్వశ్చన్ అర్థం కాలేదండి? సరే ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయమంటున్నారు? ఓవెల్స్ని కాన్సోనెంట్తో రీప్లేస్ చేయమంటున్నారు. అలాగే కాన్సోనెంట్ని ఓవెల్తో మార్చమంటున్నారు. అంటే అచ్చుని హల్లుతోని, హల్లుని అచ్చుతోని మారిస్తే ఎన్ని హల్లుల తర్వాత వెంటనే ఒక చిహ్నం వస్తుంది, ఎన్ని కాన్సోనెంట్స్ తర్వాత సింబల్ వస్తుంది అని అడుగుతున్నారు. సో సింపుల్గా కాన్సోనెంట్ని ఓవెల్ చేయాలి, ఓవెల్ని కాన్సోనెంట్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటున్నారు? కాన్సోనెంట్ తర్వాత సింబల్ రావాలంటున్నారు. అంటే క్లియర్గా మనం ఏం చెప్పచ్చు, ఇప్పుడు ఇవన్నీ మార్చక ముందే ఓవెల్ తర్వాత సింబల్ వచ్చి చూసుకుంటే చాలు కదా, అంతేనా? ఇప్పుడు ఓవెల్ని కాన్సోనెంట్ చేసి తర్వాత కాన్సోనెంట్ తర్వాత సింబల్ ఉన్నాయి చూడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఓవెల్స్ అన్నింటినీ కాన్సోనెంట్ చేసేస్తున్నాం, కాన్సోనెంట్ అన్నింటినీ ఓవెల్ చేసేస్తున్నాం. అచ్చులు హల్లులు అయిపోతున్నాయి, హల్లులు అచ్చులు అయిపోతున్నాయి. సో ఇంక కరెక్ట్ క్లియర్గా మనం కాన్సోనెంట్ తర్వాత సింబల్ కావాలన్నప్పుడు మనం ఇప్పుడు స్టార్టింగ్ అవి మార్చక ముందే ఓవెల్ తర్వాత ఎన్ని సింబల్స్ ఉన్నాయో, ఎన్నిటికి ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. సో ఓవెల్స్ చూడండి, ఈ ఉంది ఓవెల్, ఓవెల్ తర్వాత సింబల్ ఉందా? అవును. యూ తర్వాత సింబల్ ఉందా? అవును. ఐ తర్వాత సింబల్ ఉందా? అవును. ఓ తర్వాత సింబల్ ఉందా? అవును. ఏ తర్వాత సింబల్ ఉందా? అవును. ఇంకేమైనా ఉన్నాయా? 1 2 3 4 5 ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. ఓకేనా? సో అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి,
కాన్సోనెంట్ తర్వాత సింబల్ అడిగారు, హల్లు తర్వాత చిహ్నం ఉండాలని అన్నారు. కానీ అందుకని చెప్పి ఇవన్నీ మార్చుకుంటూ కూర్చుంటాము మనం? మార్చుకోం కదా. మార్చకుండానే మీరు చూడగలగాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూడండి, నా వాయిస్ కొంచెం లోగా రావచ్చు, నాకు కొంచెం కోల్డ్ ఉంది, దానివల్ల నేను అంత గట్టిగా అయితే చెప్పట్లేదు. సో కొంచెం కూల్గా చెప్తున్నా. ఓకే, డౌట్స్ అంటున్నారు కదా, నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తానండి. 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ గుర్తు చేయండి. ఓకేనా? లాస్ట్లో నేను రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు మనం మళ్ళీ చెప్తే వాళ్ళకి కొంచెం చిరాకు వస్తుంది చూసే వాళ్ళకి. సో ఓకే, దీని కోడ్ వచ్చేసి ఇది అంటున్నారు, దీని కోడ్ వచ్చేసి ఇది అంటున్నారు. సేమ్ ఇదే మోడల్లో అదే కోడింగ్లోని ఫాలో అవుతూ ఏ ఆప్షన్ ఉంది అని అడుగుతున్నారు. ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, బాగా అబ్జర్వ్ చేస్తే, TORPEDO ఉందా? ఒకసారి చూడండి, సేమ్ అవే లెటర్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ ఇక్కడ D ఉంది, ఇక్కడ ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ C ఉంది. C ఎక్కడుంది? పోనీ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ నుంచి రెండోది, ఇక్కడ చూసుకుంటే మధ్యలో ఉంది నాలుగోది. అవునా? అంటే అక్కడేమి కరెక్ట్ ఆ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వలే. సరే, ఇంకేం ఫాలో అయ్యారు? మీరు ఒక్కసారి కనుక బాగా అబ్జర్వ్ చేస్తే, దీన్ని మొత్తం అబ్జర్వ్ చేయండి. DEOOPRT CEFIKLR ఇవన్నీ కరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నాకు కనిపిస్తున్నాయి లేదా? క్లియర్గా ఏం చేశారు? అందులో ఉన్నవన్నీ కూడా అన్ని లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టారు. అంతే. సో క్లియర్గా పెర్టైన్లో AIEINPRT కరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి, అవే కదా ఉన్నాయి లెటర్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అయిపోయింది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ C రావాలి కదా, తప్పు. ఇక్కడ స్టార్టింగ్ మళ్ళీ C రావాలి, తప్పు. ఇక్కడ ఏ రావాలి? CC. IJKL కదా, I ముందు వచ్చి L తర్వాత రావాలి కదా, సో ఇది కూడా తప్పు. క్లియర్గా ఆప్షన్ 1 ఆన్సర్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇనీక్వాలిటీస్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఫాస్ట్గా చేయగలుగుతారనమాట ఈ టాపిక్ని. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? Fకి Zకి మధ్యన రిలేషన్ ఇచ్చారు. సో ఇక్కడ F ఉంది, నాకు ఇక్కడ Z ఉంది. Fకి Zకి రిలేషన్ ఏమవుతుంది? మధ్యలో =, ఉంది, <= ఉంది. అప్పుడు ఏమవుతుంది? F <= Z అవుతుంది. కానీ ఇక్కడ = మాత్రం ఇచ్చారు, సో అది తప్పదు కదా. నెక్స్ట్ E <B అన్నారు. ఇప్పుడు ఈకి బీకి చూడండి, మధ్యలో ఏమన్నాయి? <= సో అప్పుడు ఏం చెప్పచ్చు? E <B అని చెప్పచ్చు కదా. ఎస్. సో క్లియర్గా కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? ఎందుకు అంతమంది అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు? F =Z అని మనం చెప్పలేమండి. ఇప్పుడు F <Z అని ఉన్నప్పుడు F Z అని మనం చెప్పకూడదు. F Z అని ఎలా చెప్పగలం? కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్లో కనుక F Z అని ఉండి, ఓకేనా, ఫస్ట్దేమో కన్క్లూజన్ F Z అని, అలాగే F Z అని సెకండ్ది ఉందనుకోండి, అప్పుడు ఎయిదర్ ఆర్ తీసుకోవచ్చు. అంతేగాని మనం F Z అని చెప్పలేము. సో ఓన్లీ కన్క్లూజన్ 2 మాత్రమే ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే మీరు ఈజీ టాపిక్స్ మీద ముందు కాన్సన్ట్రేట్ చేయట్లేదని అర్థమైపోతుంది క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? హౌ మెనీ సచ్ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఓకేనా? ఏమడుగుతున్నారు? హల్లులు ఎన్ని ఉన్నాయని అంటున్నారు. ముందున అచ్చు ఉండాలంట, తర్వాత కూడా అచ్చు ఉండాలంట. సింపుల్. అంటే 2 ఓవెల్స్ మధ్యన ఒక కాన్సోనెంట్ ఉండాలి. అలాంటివి ఎత్తుక్కోవడమే ఫస్ట్ నుంచి. TY ఏ ఓవెల్ కదా, తర్వాత NE. క్లియర్గా ఉందా? ANE 2 ఓవెల్స్ మధ్యన కాన్సోనెంట్.
ఓకేనా. సో అలా నెక్స్ట్ చూడండి, సిఎంకే ఈ ఉంది, ఈడబ్ల్యూఏ సరిపోయిందా, నెక్స్ట్ ఈక్యూఏ వచ్చిందా, నెక్స్ట్ ఈ ఉంది కానీ తర్వాత లేదు, ఈకేయు ఉందా ఇక్కడ, నెక్స్ట్ ఏడబ్ల్యూఈ ఇక్కడ నాకు కనిపిస్తుందా, ఇంకా ఏం కనిపించట్లేదు నాకు. సో మొత్తం ఎన్ని అయ్యాయి, 5 అయ్యాయి. ఓకేనా. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎప్పుడు చేస్తానండి ఒక వీడియో. ఇప్పటికైనా చాలామంది చెప్పేశారు కూడా, బట్ స్టిల్ యా మీకు ఆ క్యూరియాసిటీ తప్ప క్లాస్ విందాం, క్లాసులు చూద్దాం, ఈ క్యూరియాసిటీ ఉండదండి. ఎగ్జామ్ ఎప్పుడు, అదేంటి, నెక్స్ట్ మంత్ ఉందా లేదా, గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు, మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా ఎగ్జామ్కి, ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అయితే మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, అది ఇంపార్టెంట్. సో 7 పీపుల్ ఉన్నారంట, మండే నుంచి సండే వరకు వెడ్డింగ్ జరుగుతుందండి. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన డేటాని వేసేద్దాం. ఓకేనా. ఎక్స్ వెడ్డింగ్ ఈజ్ ఆన్ ఫ్రైడే, ఎక్స్ వివాహం వచ్చేసి శుక్రవారం అంట. సో ఫ్రైడేకి ఎక్స్ని వేసారు. తర్వాత ఇంకేమి ఇచ్చారు, బీస్ వెడ్డింగ్ ఈజ్ నాట్ ఆన్ సండే, బి వివాహం ఆదివారం కాదు, సరే. సీస్ వెడ్డింగ్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ, సిది ఏ తర్వాత వెంటనే అంట. వై వెడ్డింగ్ ఈజ్ బిఫోర్ బి అండ్ డబ్ల్యూ, బీకి డబ్ల్యూకి ముందున వై వెడ్డింగ్ అంట. జెడ్స్ వెడ్డింగ్ ఈజ్ బిఫోర్ ఏస్, ఓన్లీ జెడ్స్ వెడ్డింగ్ ఈజ్ బిఫోర్ ఏ. చూడండి, కేవలం జెడ్ మాత్రమే ఏ ముందు పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకెవరూ చేసుకోవట్లేదు. అంటే ఆటోమేటిక్గా జెడ్ ఇక్కడే కదా ఉంటారు, ఇక్కడ ఏ కదా ఏ ఉంటారు, అంతేనా. ఏ ముందున క్లియర్గా జెడ్ మాత్రమే చేసుకుంటారంటే ఏ ఇక్కడే కదా, ట్యూస్డే కదా ఉండాలి, మంగళవారం ఉండాలి. ఇంకో ఆప్షన్ లేదు, ఎక్కడ పెట్టినా ఇంకెక్కడ పెట్టినా అతని కంటే ముందు ఎక్కడ పెడితే అంతమంది చేసుకొని ఉంటారు. బట్ జెడ్ మాత్రమే కాబట్టి క్లియర్గా ఇక్కడ పెట్టాం. సో నెక్స్ట్ ఏంటి, సి ఏ వెంటనే చేసుకుంటారన్నారు, పెట్టేశాం. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు బీకి డబ్ల్యూ కంటే ముందు వై చేసుకుంటారని. సో ఇక్కడ మిగిలిన ఈ 2 బీడబ్ల్యూ అక్కడ వస్తాయి, వై ఇక్కడ పెట్టాను. క్వశ్చన్ ఏంటి, వై వెడ్డింగ్ ఎప్పుడని, వై వెడ్డింగ్ క్లియర్గా థర్స్డే, గురువారం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ అండి, ఈ క్వాంటి ఏంటి సార్ ఇలా ఉంది అంట, క్వాంటికి అయితే సారీ అండి, కొంచెం క్వాంటికి అయితే ముందు బేసిక్స్ నుంచి మీరు క్లియర్గా నేర్చుకోవాలండి. బేసిక్స్ నుంచి నేర్చుకుంటే అఫ్కోర్స్ రీజనింగ్ అయినా ఆ బేసిక్స్ తెలుసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. కాకపోతే ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్లో ఒక 2 to 3 క్వశ్చన్స్ కొంచెం టఫ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాటిని అప్పటికి స్కిప్ చేసి ఎండింగ్లో చూసుకోవడం వాటిని. సరే, సమ్ కార్నేషన్స్ ఆర్ పెటూనియాస్, కొన్ని కార్నేషన్స్ పెటూనియాస్ అంట. ఓకే, ఆల్ పెటూనియాస్ ఆర్ సన్ఫ్లవర్స్, అన్ని పీలు ఎస్లు అంట. సో అన్ని పీలను ఎక్కడ పెట్టాం, ఎస్లో పెట్టాం. సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ నాట్ కార్నేషన్స్, కొన్ని సన్ఫ్లవర్స్, క్లియర్గా ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి, కొన్ని సన్ఫ్లవర్స్ అంటే సన్ఫ్లవర్స్లో ఉన్న కొన్ని ఇవి ఈ కార్నేషన్స్ కాదంట, ఈ కొన్ని మాత్రమే కాదనమాట. ఓకేనా. ఇక్కడ కొన్ని అవుతున్నాయి క్లియర్గా మనకు తెలుసు, కొన్ని అయితే అవుతున్నాయి ఇక్కడ, ఈ కొన్ని మాత్రం కాదు. సరే, సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ కార్నేషన్స్ క్లియర్గా అవుతున్నాయి కదా, అవును. అన్ని సీలు ఎస్లు ఎక్కడ అవుతున్నాయి, అవ్వట్లేదు కదా. అన్ని పీలు సీలు అవుతున్నాయి, అవ్వట్లేదు కదా. ఒక్క ఎస్ కూడా సి కాదంటున్నారు, క్లియర్గా కొన్ని అయితే అవుతున్నాయి కదా. కొన్ని అవుతున్నాయని తెలుసు, కొన్ని అవ్వట్లేదని కూడా తెలుసు, రెండూ తెలుసు అండి ఇక్కడ మనకి. ఓకేనా. సో క్లియర్గా ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓకేనా. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్.
నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారంట, పిహెచ్డి డిగ్రీలు వరుసగా 4 నెలలు పిహెచ్డి డిగ్రీలు తీసుకున్నారంట. రామ్ నివాస్ రామ్ సింగ్కి 1 నెల ముందు తీసుకున్నాడంట. సారీ అండి, రామ్ సింగ్కి అంటే సింగ్ అని పెడుతున్నా, ఎందుకంటే పేర్లు చూడండి, రామ్ నివాస్, రమేష్, రామ్ సింగ్, రామన్ ఉంది కాబట్టి రామ్ సింగ్కి సింగ్ అని తీసుకున్నా. రామ్ సింగ్కి ముందు రామ్ నివాస్ 1 నెల ముందు తీసుకున్నారంట పిహెచ్డి డిగ్రీ. రామన్ రిసీవ్డ్ హిస్ డిగ్రీ ఎగ్జాక్ట్లీ 1 month ఆఫ్టర్ రమేష్. రమేష్ తర్వాత తీసుకున్నారంట. ఎవరు? రామన్. రామ్ నివాస్ గాట్ హిస్ డిగ్రీ ఇన్ సెప్టెంబర్. క్లియర్గా రామ్ నివాస్కి ఎప్పుడు వచ్చిందో చెప్పేశారండి, సెప్టెంబర్లో వచ్చింది అనేసారు. ఓకే. రామన్కి రామ్ నివాస్ ముందు రాలేదంట. క్లియర్గా అంటే సెప్టెంబర్కి ముందుకు మంత్ లేదు. సో క్లియర్గా ఇక్కడ నెక్స్ట్ అక్టోబర్ కదా వస్తుంది. ఇంకా సెప్టెంబర్ ముందున ఎవరు లేరు? రామన్ లేరు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ఏం ఇచ్చారు? రామన్కి కరెక్ట్గా రమేష్ తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చిందన్నారు. సో ఆటోమేటిక్గా రమేష్ ఇక్కడ అండ్ తర్వాత రామన్ ఇక్కడ వస్తారు కదా, అంతే కదా. అంటే నవంబర్ అండ్ డిసెంబర్ కదా. క్వశ్చన్ ఏంటి? రమేష్కి ఎప్పుడు వచ్చింది? నవంబర్లో వచ్చింది. ఓకేనా, నవంబర్లో వచ్చింది. అందరికీ అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారు. సారీ అండి. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏం ఇచ్చారు? ద డిమాండ్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ సిన్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ స్కూల్స్. ఏంటంట, పాఠశాలలో ఆన్లైన్ తరగతుల ప్రారంభం తర్వాత స్మార్ట్ ఫోన్లు మరియు ల్యాప్టాప్లకు డిమాండ్ గణనీయంగా పెరిగిందంట. సరే, అజంప్షన్స్ ఏంటి? పీపుల్ ఆర్ బయింగ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ టు ఎనేబుల్ దర్ చిల్డ్రన్ టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. పిల్లలు ఆన్లైన్ తరగతులు వినేందుకు పెద్దలు స్మార్ట్ ఫోన్లు మరియు ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తున్నారు. సరిపోయింది కదా, ఆ స్టేట్మెంట్కి ఇది సరిపోయింది అజంప్షన్. నెక్స్ట్ అజంప్షన్, డెస్క్టాప్ కంప్యూటర్స్ కెనాట్ బి యూజ్డ్ ఎట్ టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. డెస్క్టాప్ కంప్యూటర్ను ఆన్లైన్ తరగతులకు ఉపయోగించలేరు అంటున్నారు. అసలు దీని గురించి మెన్షన్ చేశారా స్టేట్మెంట్లోని? డెస్క్టాప్ కంప్యూటర్ని వాడలేము ఆన్లైన్ క్లాసులకు అని చెప్పారా? చెప్పలేదు కదా, అవునా? చెప్పలేదు కదా. సో దాన్ని అది ఎలా ఎజ్యూమ్ చేసుకోగలం? దాన్ని ఎలా ఊహించుకోగలం? మనం ఊహించుకోకూడదు. సో కేవలం ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్, కేవలం 1 మాత్రమే సరైనది. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి, సాయికృష్ణ గారు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను క్లాస్ చెప్పలేకపోయానండి. సో 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్లియర్గా నెంబర్స్ చూసుకోండి. 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది. సో ఆటోమేటిక్ డబల్ సో డబల్ అవుతుందా? 16 అవుతుందా? సో ఈ 2 తప్పని చెప్పచ్చా? అవునా? లేదా ముందు నెంబర్ చూసిన 1, 3, 7. సో నెక్స్ట్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? +2 +4 అనుకుంటే +6 అవ్వాలి, కానీ +6 అయితే 13 వస్తుంది. అవునా? మీరు అది చూసుంటే ఇది క్యాన్సిల్ చేసేస్తారు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నా 1, 3, 7 +2 +4 +6. సో ఓకే, ముందున 13 వస్తుందని అనుకుందాం. సో నెక్స్ట్ ABCDEFG HIJ, జే రావాలి. జే కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోయి, సారీ ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. క్లియర్గా జేకి అది ఒకటే కదా ఉంది, అవునా? జెడ్ -2, సారీ జెడ్ -1 -1 -1 W సరిపోయిందా? కానీ ఇక్కడ 13 రాలేదు, 15 ఎలా వచ్చింది? అది ఒక్కసారి ఆలోచించండి. అది ఎలా వచ్చి ఉంటుంది? 1, 3, 7కి తర్వాత క్వశ్చన్ మార్క్,
ఏంటి ఇంటూ 2+1 ఇంటూ 2+1 ఇంటూ 2+1 అలాగే మనకి 15 వస్తుంది. ఓకేనా? సో మీకు అంటే జస్ట్ ఒక నెంబర్తోనే వెంటనే క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే మనకు రకరకాల ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎయిట్ ఫ్రెండ్స్ ఉన్నారంట, ఒక స్క్వేర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారంట, అందరూ కూడా సెంటర్ వైపే చూస్తున్నారంట. 8 మంది అనగానే మనం ఎలా వేసుకోవాలి? ఆల్రెడీ చెప్పారు ఇక్కడ, నలుగురు వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సైడ్స్, ఇంకో నలుగురు వచ్చేసి కార్నర్స్లో కూర్చున్నారు అని చెప్పారు కదా. సో ఇలా మనం కార్నర్స్లో ఒక నలుగురిని, సెంటర్స్లో నలుగురిని వేసుకున్నాం. ఓకేనా? తర్వాత ఏం చెప్తున్నారు? ఏసీ వచ్చేసి ఆపోజిట్ కార్నర్స్లో కూర్చున్నారంట. సరే, ఎఫ్డి కూడా ఆపోజిట్ కార్నర్స్లో కూర్చున్నారంట, కార్నర్స్లో కూర్చున్నారు ఎఫ్డి ఏసీ. సో ఏ గురించి కానీ సి గురించి కానీ ఎక్కడైనా ఉంటే ఆ డేటాను ముందు మనం వెతుక్కున్నాం అనుకోండి, ఈజీగా ఆన్సర్ వస్తుంది. చూడండి, హెచ్ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు, కాబట్టి మనం ముందు ఏసీని తీసుకుందాం. ఇక్కడ ఏని ఇక్కడ సిని వేసారు అనుకోండి, సికి వెంటనే ఎడం, హెచ్ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి, సికి వెంటనే ఎడం పక్కన హెచ్ ఉన్నారు, సో వేసాను. ఇంకా సి గురించి ఏమైనా ఉందా? డి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి, డి వచ్చేసి ఎక్కడ ఉన్నారంట? సికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నారంట, సో డీని కూడా నేను ప్లేస్ చేశాను. ఏం చెప్పారు? ఎఫ్డి ఆపోజిట్ కార్నర్స్లో కూర్చున్నా అన్నారు, వెరీ గుడ్. ఇంకా ఏమిచ్చారు? జీ మాత్రమే ఏకి ఎఫ్కి మధ్యలో ఉన్నారు అన్నారు, సారీ, జీ మాత్రమే ఏకి ఎఫ్కి మధ్యలో ఉన్నారు, పెట్టాం. బి వచ్చేసి ఏకి డీకి మధ్యలో ఉన్నారంట, ఇది కూడా పెట్టాం. క్వశ్చన్ ఏంటి? సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, బికి ఎడం వైపు రెండో వారు, ఎడం వైపు రెండో వారు ఎవరు? ఎవరు? జీ. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా, అవునా? ఫాస్ట్గా చేస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది ఎప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయాలి, ఆ టాపిక్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. యా అండి, రేపు మోస్ట్లీ ఉండేలాగే మనం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ సింబల్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ కాన్సోనెంట్ అండ్ ప్రిసీడెడ్ బై ఎ ఓవెల్? చూడండి, ముందున ఓవెల్ ఉండాలంట, మధ్యలో సింబల్ ఉండాలంట, దాని తర్వాత కాన్సోనెంట్ ఉండాలంట. సో సింబల్ని ఎతకండి, దాని ముందున ఓవెల్ ఉండాలి, దాని తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. సో సింబల్ని ఎదుగుతున్నాయి, ఇది సింబల్ కానీ దాని ముందున ఓవెల్ లేదు, సింబల్ దాని ముందున ఓవెల్ లేదు, సింబల్ దాని ముందున ఓవెల్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ ఉంది, సింబల్ దాని ముందున ఓవెల్ లేదు, సింబల్ దాని ముందు ఓవెల్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ ఉంది. సో క్లియర్ చూసుకోండి, వాటిని మాత్రమే వేద్దాం. ఓకేనా? ఇంకా ఇక్కడ కనిపిస్తుందా క్లియర్గా? సింబల్ ముందున ఓవెల్, తర్వాత కాన్సోనెంట్. ఇంకేమైనా ఉన్నాయా? సింబల్కి ముందున ఓవెల్ ఉండాలి, సింబల్కి ముందున ఓవెల్, సింబల్. ఇంకెక్కడా లేవు కదా, సో కేవలం 3 మాత్రమే ఉన్నాయి. చూసుకోండి, అక్కడ రివర్స్లో చెప్తున్నారు, రివర్స్లో చెప్పొద్దు. ఓవెల్ తర్వాత సింబల్, తర్వాత హౌ మెనీ సింబల్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్, తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. ఓవెల్ సింబల్ కాన్సోనెంట్ ఉండాలండి, కాన్సోనెంట్ సింబల్ ఓవెల్ కాదు, మ్యాచో స్టార్ గారు. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? గాయత్రి వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 100 మీటర్లు టువర్డ్స్ సౌత్ అంట. ఓకే, 100 మీటర్లు సౌత్కి వెళ్ళారు. ఓకేనా? దక్షిణం వైపు వెళ్ళారు. తర్వాత ఏం చేశారు? కుడివైపు తిరిగి 120 మీటర్లు వెళ్ళారు. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 100 మీటర్లు వెళ్ళారు, కాబట్టి కరెక్ట్గా 100 తీసుకుంటున్నా ఇక్కడ కూడా. ఓకేనా?
తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి సార్ 180 మీటర్లు వెళ్ళారంట. చూసుకోండి, ఇది 120 కదా, అంటే ఇది ఒక 60 అనమాట. ఇక్కడ ఉన్నారు. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరం ఉన్నారు? హౌ ఫార్ ఈజ్ షీ నౌ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు? 60 మీటర్ల దూరంలో ఉన్నారు. ఇంకెంతకంటే ఏముంటుందండి, ఈజీ క్వశ్చన్, అవునా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డేటా సఫిషియన్సీ క్లాస్ చెప్పండి. తప్పకుండా అండి, నెక్స్ట్ వీడియోస్లోని ఆ టాపిక్ని కవర్ చేస్తూ చూద్దాం. ఒక కోడ్ లాంగ్వేజ్లో ట్రై యొక్క కోడ్ 63 అంట, నాట్ యొక్క కోడ్ 49 అంట, డగ్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. ఎప్పుడైతే దీని నుంచి మనకి కోడ్ నెంబర్ కింద మార్చారో ఫస్ట్ వీటిని నెంబర్స్ కింద వేసుకుందాం. టీ అంటే 20, ఆర్ అంటే 18, వై అంటే 25. వీటిని ఫస్ట్ అయితే యాడ్ చేస్తాం. యాడ్ చేయండి, 45, 63 కరెక్ట్గా సరిపోయింది కదా, అదే వచ్చింది. కావాలంటే దీన్ని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు, లేదు ఇంకా డైరెక్ట్గా దీన్నే యాడ్ చేయొచ్చు. డగ్, డి అంటే 4, యూ అంటే 21, జీ అంటే 7. 7 4 11 + 21 32. ఓకేనా? సో నెక్స్ట్ 20th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నైట్ 7 o'clock నుంచి స్టార్ట్ అండి క్లాస్, 7 to 8 ఉంటుంది. 18th క్వశ్చన్ అర్థం కాలేదు, ఎండింగ్లో గుర్చేయండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ది పీ నుంచి డీకి చూడండి. ఆపోజిట్ సింబల్ ఎప్పుడైతే వచ్చిందో దాని రిలేషన్ మనం చెప్పలేం. జీ నుంచి డీకి చూడండి, ఆల్రెడీ ఉన్నది కదా, ఆపోజిట్ సింబల్ ఉంది, సో ఇది కూడా చెప్పలేం. జీ నుంచి టీకి చూడండి, క్లియర్గా ఆపోజిట్ సింబల్స్ ఏమీ లేవు. సో ఈ రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా గ్రేటర్ దానే వస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి అందరూ. ఆ లైకే ఎంకరేజ్మెంట్ అనమాట. అంటే వీడియోకి ఎన్ని లైక్స్ ఉంటే అంతమందికి నచ్చిందని ఇంకా మనం మంచి కంటెంట్ తీసుకొని ఇంకా బాగా చెప్పడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, 14, 17, 85, 92. జస్ట్ అలా చూడండి. ఎప్పుడు కూడా సేమ్ నెంబర్ రిపీట్ అయితే +0 లేదంటే *1, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, 17ని 85ని చూస్తే ఎవరికైనా ఏం గుర్తు రావాలి? *5 టైమ్స్ ఉంది అని గుర్తు రావాలా లేదా? ఇది +3, అప్పుడు ఇదేమవుతుంది? క్లియర్గా *1 సో చూడండి, *1 +3 *5 అంటే 135. ఇదేమైంది? ప్లస్ అయింది, +7. 1357. నెక్స్ట్ ఏంటి? 9 కదా. సో ఇంటూ ప్లస్ ఇదేమవ్వాలి? ఇంటూ అవ్వాలి. సో 9 × 2 18, 9 9s are 81 అంటే 828 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాసెస్ తప్పకుండా చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కదండి, అంటే ఏంటి, ఏ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి చెప్పండి, చెప్తాను మళ్ళీ. ఓకేనా? థ్యాంక్ యూ సందీప్ నాయక్ గారు. సో ఒక స్ట్రెయిట్ లైన్లోని ఫేసింగ్ నార్త్ అంట. ఎస్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బోత్ పీ అండ్ ఆర్. పీకి ఆర్కి పక్కన ఎస్ ఉన్నారంట. ఆర్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అండ్ క్యూ. క్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్ అంటే ఆర్కి టీకి పక్కన క్యూ ఉన్నారు. క్వశ్చన్ ఏంటి? క్యూ యొక్క పొరుగువారు ఎవరు? హూ ఆర్ ద ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ క్యూ అంట. చూడండి, అంత క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. క్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బోత్ ఆర్ అండ్ టీ అని. ఆర్కి టీకి పక్కన క్యూ ఉంటారని వాళ్ళే చెప్పి క్యూ యొక్క పొరుగువారు ఎవరని అడుగుతున్నారు. ఏంటో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి మరి. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాప్టర్ వైజ్
అంటే చాలా కష్టం అండి. బట్ స్టిల్ చూడండి, ఇక్కడ మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి కదా, ప్రీవియస్ పేపర్స్, నెక్స్ట్ మోడల్ పేపర్స్ కూడా మనం చెప్పుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి సందీప్ గారు. సో ఇక్కడ ఏమంటున్నారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద గర్ల్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ రెస్పెక్టివ్లీ అంటున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రంలో వరుసగా ఉత్తీర్ణులైన బాలికల నిష్పత్తి, బాలికలు అంటే గర్ల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, సో వీళ్ళే కదా పాస్ అయిన వాళ్ళు, ఈ మూడిటికి నిష్పత్తి అడుగుతున్నారు. అంటే 135 ఈజ్ టు 195 ఈజ్ టు 165, ఇలే కదా, 135, 195, 165 గర్ల్స్లో వీళ్ళ రేషియో అడుగుతున్నారు. బాగా చూడండి, ఏ టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ 60 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 30 ఉందా? 15 టేబుల్లో పోతుందని క్లియర్ కనిపిస్తుందా మనకి? అవునా? ఆప్షన్స్ కూడా చూడండి, 9 ఉందా అన్నిటికీ. సో 15 9s ఆర్, 15 13s ఆర్, 15 11s ఆర్. సో క్లియర్గా ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 30 క్వశ్చన్స్ ఉంటాయండి రీజనింగ్ నుంచి. అంటే కొన్నిసార్లు ఎగ్జామ్లో అటు ఇటుగా కూడా ఇస్తున్నారు, బట్ స్టిల్ సిలబస్ ప్రకారం అయితే 30 క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్. మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ ఒక 25, అండ్ మిగతావి జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అనమాట. మైనస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు, అలాగే డివిజన్ని ప్లస్ని కూడా ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. సో డివిజన్ ప్లేస్లో ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి. ప్లస్ ప్లేస్లో డివిజన్ పెట్టాలి. ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ, ఇంటూ ప్లేస్లో మైనస్. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? డివిజన్ కదా. 8/2 అంటే 4, 9 into 4 36. సో ఇది ప్లస్, ఇది మైనస్. నెక్స్ట్ 6 + 16 - 4, 16 - 4 12 + 6 18. సో 18కి 36 కలిపి అంటే 18 - 7 11 కదా, 11 + 36 47. ఓకేనా? లెవెన్ + 36 47. ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. తప్పకుండా అండి. ఎస్ఎస్సి మనం ఆల్రెడీ చాలా చేసాం ఇప్పటివరకు. ఎస్ఎస్సి జీడీ అయితే మెయిన్గా, అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా చేసాం. సో నెక్స్ట్ కూడా చెప్తాం. ఇఫ్ కదా మైనస్, అది ఇఫ్ కదా ఏంటండి? ఓకే, అది కొంచెం పెద్దది అయిపోయిందండి. మైనస్ అది. సో ఇక్కడ ఏంటి డిఫరెన్స్ చూసుకోవాలా? +4 +6 +8 +10 అంటే క్లియర్గా +12 43. అవునా? సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏంటి, 6 సింగర్స్ ఉన్నారంట, వాళ్ళ కాన్సర్ట్స్, వాళ్ళ కచేరీలు నిర్వహిస్తున్నారంట. ఏ డేట్స్లోని? 12th, 14th, 16th, 21st, 25th అండ్ 31st. ఫస్ట్ ఏవైతే డేట్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారో ఎప్పుడు కూడా మనం వాటిని ఫిక్స్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఏమిచ్చారు డేట్స్? ఏమిచ్చారు? వీకి 14th ఉందన్నారు, సో వీని 14th దగ్గర పెట్టాం. ఇంకేదైనా డేట్ లేదు కదా. చూడండి, వి గురించి ఏమైనా మాట్లాడుతున్నారేమో చూడాలి. అప్పుడు వైకి వి ముందున ఉందంట, సో వైకి మాత్రం వైకి వి ముందున ఉందంటే ఇది ఒకటే కదా ఆప్షన్, వైని వేసాం. సో నెక్స్ట్ ఏం చెప్పారు? డబ్ల్యూ హ్యాజ్ ఇస్ కాన్సెప్ట్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఎక్స్ బట్ నాట్ ఆన్ 21st. ఎక్స్ కంటే ముందు డబ్ల్యూకి ఉందంట, కానీ 21st అయితే కాదంట. ఓన్లీ ఏ హ్యాజ్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్టర్ ఎక్స్. ఎక్స్ తర్వాత ఏకి మాత్రమే ఉందంటండి కాన్సెప్ట్. సో ఎక్స్ తర్వాత ఏకి మాత్రమే ఉండాలంటే వీళ్ళు ఇక్కడే కదా ఉండాలి, ఎక్స్ ఏ, ఇంకెక్కడా ఉండలేరు. అంతేనా? సో ఇప్పుడు మనకి ఇందాకలే చెప్పేశారుగా, ఎక్స్కి ముందునున్నది ఏది చెప్పారు?
డబ్ల్యూ కానీ 21st కాదని, కాబట్టి డబ్ల్యూ ఇక్కడ ఉంటుంది. ఇంకా మిగిలిపోయింది ఎవరు? VWXYZ. సో 21st జెడ్కి జెడ్ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అర్థమెటిక్ క్లాస్ మార్నింగ్ 7 o'clock ఉంటుందండి, బట్ ఈరోజు లేదు ఎందుకంటే మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ఇప్పటికి కూడా అలాగే ఉంది కొంచెం అంత, అందుకే నేను చాలా లో ఎనర్జీతో చెప్తున్నాను. నార్మల్గా అయితే కొంచెం గట్టిగా చెప్తా కదా, బట్ అందుకనే ఇప్పుడు కొంచెం లోగా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్లస్ ప్లేస్లోని మైనస్ అంటున్నారు, ప్లస్ అంటే మైనస్ అంటున్నారు, మైనస్ అంటే డివిజన్ అంటున్నారు, మైనస్ అంటే డివిజన్ అంట, డివిజన్ అంటే మల్టిప్లికేషన్ అంట, డివిజన్ అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ అంటే ఎడిషన్ అంట, ఎడిషన్. సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, అంతేనా? సో ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలి? బోర్డ్ మాస్ ప్రకారం డివిజన్ చేయాలి కదా. 35/5 అంటే 7 కదా, అవునా? సో 7 × 2 ఎంత? 14 కదా, అంటే -14. ఇక్కడ ఏముంది? 25 యాడ్ చేయాలి, అంతేనా? సో 7 నుంచి 14 తీస్తే -7. సో 25 - 7 18. ఓకేనా? సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. టెక్ ఫర్ VIR6. 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బాగా చూస్తే వెంటనే అర్థమైపోవాలి ఏంటి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఇలా కనిపించినప్పుడు ఈ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో ఈ రెండు చిన్న నెంబర్స్ నుంచి వచ్చి ఉండొచ్చు అనేది వెంటనే మనం అర్థం చేసుకోవాలి. అండ్ అసలు క్లియర్ కనిపిస్తుంది కూడా. 6 × 4 24 +1 చేసాం. 9 × 3 27 +1 చేసాం. 3 × 6 18, ఇది అక్కడ 81 అంట. 12 8 are 96, అదే చేశారు +1 చేయకుండా. 4 14s 56 కదా, -1 చేశారు వీళ్ళు. 7 3s 21 +1. క్లియర్గా సరిపోయింది. ఓకేనా? వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సో చూసుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ అంటే అకాడమీషియన్స్ అంట, ఈ అంటే టీచర్స్ అంట, డి అంటే ఉమెన్ అంట, బి అంటే మెన్ అంట, సి అంటే డాక్టర్స్ అంట. అజ్జు గారు ఆల్రెడీ ఒకసారి అడిగానండి, బట్ ఈ మధ్య కొంచెం అడగకుండా లైక్ కొడుతున్నాను, అందుకని సైలెంట్గా ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? ఉమెన్ అకాడమీషియన్స్ హూ ఆర్ టీచర్స్. ఉమెన్ అవ్వాలి, అకాడమీషియన్స్ అవ్వాలి, టీచర్స్ కూడా అవ్వాలి. అంటే డి అవ్వాలి, ఈ అవ్వాలి, ఏ కూడా అవ్వాలి. సో డికి, ఈకి, ఏకి కామన్గా ఉన్నది ఇది డి కదా, ఇది ఈ కదా, ఇది ఏ కదా, చిన్న సర్కిల్. డికి, ఈకి, ఏకి కామన్గా ఏముంది? క్లియర్గా 19 ఒకటే కదా, ఈ 3 సర్కిల్స్లో ఉంది. సో ఇది ఫస్ట్ది 19. ఓకేనా? ఫస్ట్ది ఏంటి? 19. ఏం చెప్పారు? వీటన్నిటిని కూడా యాడ్ చేయమన్నారు. సమ్ ఆఫ్ ది టోటల్, కింది వాటి మొత్తం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ టీచర్స్ హూ ఆర్ డాక్టర్స్. టీచర్స్ డాక్టర్స్ అవ్వాలంట. టీచర్స్ అంటే ఈ, డాక్టర్స్ అంటే ఈ సి. ఈకి సికి కామన్గా చూడండి, ఈ సర్కిల్ ఇది కదా, సి సర్కిల్ ఇది కదా, ఈకి సికి కామన్గా ఉన్నది 20. సో సెకండ్ది 20. నెక్స్ట్ మెన్ హూ ఆర్ నెయిదర్ టీచర్స్ నార్ అకాడమీషియన్స్. కేవలం మెన్ మాత్రమే అవ్వాలంటండి, కేవలం బీలోనే ఉండాలి, మిగతావి అవ్వకూడదు. సో బి సర్కిల్లో చూసుకుంటే కేవలం 2 ఉన్నాయి, ఇది 28, ఇది 12. సో ఈ ఈకి చెంది ఉండకూడదు కదా, టీచర్ అవ్వకూడదు అన్నారు కదా, టీచర్ అవ్వకూడదు అంటే ఈదిలో ఉండకూడదు. సో కేవలం 28 వస్తుంది. సో ఇది 28. ఇవన్నీ యాడ్ చేస్తే 67 క్లియర్గా ఆన్సర్ అవుతుందా?
ఎస్ 67 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 30 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంటూ చేసి -1 చేయాలి. ఇంటూ చేసి -1 చేయాలా? ఏ క్వశ్చన్ చెప్తున్నారు? ఇంటూ చేసి +1 చేయాలండి. అరిథమెటిక్ మార్నింగ్ 7 o'clock ఉంటుందండి. వెరీ గుడ్ అండి. 29th క్వశ్చన్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గుడ్. సో లాస్ట్ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేసేయాలి. త్రీ టైమ్స్ లైక్ చేశారు. ఓకే అండి. టెక్ ఫర్ విఏ గారు, అంటే ఈరోజు నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉందన్నమాట, కొంచెం కోల్డ్ కూడా ఉంది, అందుకని నేను క్వశ్చన్ని అంత గట్టిగా చదవట్లేదు, మొత్తం చదవలేట్లేదు. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే. సో ఇక్కడ క్లియర్గా చూడండి, 8:14, 12:22, 21 క్వశ్చన్ మార్క్ అన్నారు. సో 8కి ఎంత కలుపుతున్నాం? 6 కలుపుతున్నాం. 12కి ఎంత కలుపుతున్నాం? 10 కలుపుతున్నాం. 21కి ఎంత కలపాలి? బాగా చూడండి, 8కి 6 అంటే -2 చేస్తున్నాం, 12కి -2, 21కి -2, 19ని కలిపితే 40 వస్తుంది. ఓకేనా? లేదా దాన్నే ఇంకోటి ఏమనుకోవచ్చు, దీనికి -1 చేసి డబల్, దీనికి -1 చేసి డబల్, దీనికి -1 చేసి డబల్, ఎలా అనుకున్నా ఏం చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగచ్చండి. నేను ఆ క్వశ్చన్స్ ఫాస్ట్గా చెప్పేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఓకేనా? ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడు వస్తుంది? ఇంగ్లీష్ క్లాస్ గ్రూప్ డికి అవసరం లేదు కదా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అండ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ దొరికినప్పుడు ఖచ్చితంగా మనం వాటిని కూడా చెప్దాం. వన్స్ అగైన్ రిపీట్ సార్ అన్నారు. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఏది మొత్తం అన్ని క్వశ్చన్స్ రిపీట్ చేసామంటారా ఏంటి? 1 to 30. 18th క్వశ్చన్ అంటున్నారు. ఓకే. సో ఫస్ట్ గాయత్రి స్టార్ట్ అయిందండి, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 100 మీటర్లు. ఓకే, సౌత్కి వెళ్తున్నారు కాబట్టి దక్షిణం వైపు కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. కిందకి 100 మీటర్లు వెళ్ళారు, కుడివైపు తిరిగి 120 మీటర్లు వెళ్ళారు, మళ్ళీ కుడివైపు తిరిగారు, మళ్ళీ 100 మీటర్లు వెళ్ళారు. చూసుకోండి కరెక్ట్గా 100 ఇప్పుడు ఇటు నుంచి ఇది 100 కాబట్టి ఇది కూడా 100 కదా అవుతుంది. వాళ్ళు 100కి ఇచ్చారు కాబట్టి దీనికి ఎగ్జాక్ట్గా సమానంగా పాయింట్ తెచ్చుకోవాలి. మళ్ళీ కుడివైపు తిరిగి సార్ 180 మీటర్లు వెళ్ళారంట. మనకేం తెలుసు? ఇది 120 అని తెలుసు. సో ఇది ఖచ్చితంగా ఎంత ఉండాలి? 120. ఇప్పుడు ఇదే 120 అయినప్పుడు ఇది ఎంత ఉంటుంది? 60 అవుతుంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడ దూరం ఎంత అంటున్నారు? ఇది ఎంత? 60 కదా. ఓకేనా? జీకే అండ్ జనరల్ సైన్స్ కూడా మనం తప్పకుండా స్టార్ట్ చేద్దామండి. ఇవి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ కాదండి, గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఇదే మోడల్లో ఇప్పుడు మొన్న జరిగింది కదా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఇదే మోడల్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనా? చాలా క్లియర్గా ఒకసారి జస్ట్ స్టడీ చేసి ఆ వీడియో చేస్తాను. ఓకే, వెన్స్డే వస్తుంది సార్ ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చారా? క్యాలెండర్స్ టాపిక్ మన ఛానల్లో చాలా క్లియర్గా మనం చేశానండి, ఒకసారి చూడండి. సింపుల్ అండి. మీకు వెన్స్డే ఎందుకు వస్తుంది? నేను చెప్పే కదా, ఇక్కడ -1 మీరు చేసి ఉండరు, అందుకని మీకు వెన్స్డే వస్తుంది. ఇక్కడ -1 ఎందుకు చేయమన్నాను? ఇది లీప్ ఇయరే, 2012 లీప్ ఇయర్ కింద కౌంట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ముందునున్న డేట్ ఉంది కదా, January 10th అని, అది February 29th ముందుంది కాబట్టి ఈ లీప్ ఇయర్ని కౌంట్ చేయకూడదు అనమాట. అందుకని మీకు ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అందుకే ట్యూస్డే రావాల్సింది మీకు వెన్స్డే వస్తుంది. ఓకేనా? అక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నట్టున్నారు, అది చూసుకోండి. సో ఎగ్జామ్ ఎప్పుడున్నా మనం అయితే ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆ పనిలోనే మనం ఉంటున్నాం, ఇప్పుడు ఆ పనిలోనే ఉందాం. బట్ స్టిల్ ఆ డేట్ గురించి నేను తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో ఓకే అండి, అయితే మనం రేపు మళ్ళీ లైవ్లో కలుద్దాం. ఓకే.
సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా యాక్చువల్లీ మన ఛానల్లో ఒకసారి చూడండి, ఓల్డ్ వీడియోస్ అయినా కానీ అందులో చాలా చాలా క్లియర్గా చెప్పుంటాను నేను, చాలా క్లియర్గా. ఓల్డ్ వీడియోసే అవి 5-6 ఇయర్స్ ముందువే, 5-6 కూడా కాదు, ఇంకా కొంచెం 7 ఇయర్స్ ముందు వీడియోస్ అవ్వచ్చు. బట్ సీటింగ్ అరేంజ్మెంట్ కొంచెం బేసిక్ నుంచి అనమాట, బేసిక్ నుంచి చాలా క్లియర్గా మన ఛానల్లోనే చెప్పాను. అవి నేర్చుకోండి చాలా క్లియర్గా. ప్రతిదీ సర్కిల్ అయితే ఎలాగా, స్క్వేర్ అయితే ఎలాగా, అవన్నీ నేను చెప్పాను. సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పా, స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పా, ఒక లైన్లో కూర్చున్నప్పుడు చెప్పాను. వాటిని చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? రీజనింగ్ ప్యాటర్న్ సేమ్ ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూస్తామా, ఇదే ప్యాటర్న్లో వస్తుంది. సార్ ప్లీజ్ రిప్లై ఆఫ్టర్ డిప్లొమా కూడా ఆర్ఆర్బి రాయొచ్చా సార్ ప్లీజ్? డిప్లొమా తర్వాత ఎందుకు రాయకూడదండి? రాయొచ్చు హ్యాపీగా. మీకు ఏంటి 10th ప్లస్ డిప్లొమానా ఏంటి అది? ఇంతకీ 10th ఎగ్జామ్తో, ఇప్పుడు 10th క్వాలిఫికేషన్తో ఉంది కదా గ్రూప్ డి 10th కదా, సడన్గా డౌట్ వస్తుంది. గ్రూప్ డి కూడా ఉంది కదా 10th క్వాలిఫికేషన్తో, హ్యాపీగా రాయొచ్చు. సో ఓకే అండి, అయితే మనం రేపు మళ్ళీ లైవ్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ. ఓకే అండి అయితే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.